పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఈ ఉదయం మిస్సైళ్ల దాడి ఈ కథంతటికి సంపూర్ణమైనటువంటి ఆధారికమైనటువంటి వివరణని మన ప్రభుత్వం తరపున రక్షణ శాఖ ఇచ్చింది. మొన్న ఎట్లయితే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారో అట్లాగే ఇందులో భారతదేశం మీదన మొన్న చేసింది సర్జికల్ స్ట్రైక్ లాంటిదే. ఎలాగా ప్రత్యేకించి నిన్న చేసింది మొన్న నైటు ఏదైతే ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేసాం, అప్పుడే చెప్పేది ఉగ్రవాద శిబిరాల మీద అని. ఉగ్రవాద శిబిరాలు అన్నటువంటిది లేదు అని పాకిస్తాన్ చెప్పేది అబద్ధం అన్నది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఏదైతే ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్, కాశ్మీర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్నటువంటిది ఉగ్రవాద సంస్థ ప్రజల ప్రాణాలు తీసిద్దో వాళ్ళని నిషేధించాలని చెప్పి ఒకప్పుడు ఐక్యరాజ్య సమితిలో పెడితే వాళ్ళని నిషేధించడానికి వీల్లేదని ఆపిందే పాకిస్తాన్. దాన్ని బట్టినే పాకిస్తాన్కి వాళ్ళకి ఉన్నటువంటి సంబంధం అర్థమవుతుంది. అట్లాగే బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు, లేకపోతే మిగతా హఫీజ్ సయ్యద్ వీళ్ళందరూ ఎక్కడున్నారన్నటువంటి ప్రపంచం అంతా చూస్తుంది. ప్రపంచం బ్యాన్ చేసినటువంటి తీవ్రవాదులు తమ దగ్గర పెట్టుకుని ఎవరూ లేరని ప్రపంచానికి కాకమ్మ కబుర్లు చెప్తే ఉపయోగం లేదు. ఆ విషయంలోనే మేము కావాలనినే ఆ ఉగ్రవాద శిబిరాలు మాత్రమే టార్గెట్ చేసాం, అదే ముందు చెప్పాం. కానీ పాకిస్తాన్ ముందు చేసింది పహల్గామ్లో మా మీదన దాడి, భారత్ మీదన దాడి. దానికి ప్రతీకారంగా కాదు మేము చేసింది, కేవలం తీవ్రవాదుల మీద దాడి మాత్రమే భారతదేశం చేసింది. కానీ ఆ తర్వాతన పాకిస్తాన్ భారతదేశం మీద యుద్ధానికి సిద్ధమైంది. భారతదేశం మీద 15 చోట్ల అవంతిపుర, శ్రీనగరు, కపుర్తలా, బటిండా, చండీగఢ్, జమ్మూ, పఠాన్కోట్, జలంధర్, నాల్, ఫలది, ఉత్తర్లే, భుజ్, అభయ్పూర్, అలాగే ఇలా ఈ ప్రాంతాలన్నిటి మీదన మిస్సైల్ దాడులకి పాల్పడింది. అయితే మన దగ్గర ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వలన అవి దారిలోనే ధ్వంసమైన ఆ శకలాలు ఏవైతే మొక్కలు చెక్కలైన బూడిదైనటువంటి వాటిని చెక్ చేసి పరీక్షించి చూసాం. అవి పాకిస్తాన్ అన్నటువంటిది ధృవీకరణ అయిన తర్వాతన భారత్ రిటాలియేషన్ అటాక్ ఎంత తీవ్రతతో ఏ మందుగుండు సామాగ్రి ఎంత స్థాయిలో వాడిందో అదే స్థాయి తీవ్రతతో భారతదేశం కూడా పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల మీద దాడులు చేసింది. ఎస్పెషల్లీ జనావాసాల మీద చేయలేదు. మేమైతే పాకిస్తాన్ అయితే రోజు ఇక్కడ జనావాసాల మీద దాడి చేసి ఇప్పటికి 16 మంది పౌరులను చంపింది. అందులో సిక్కులు 3 చంపింది, సిక్కులు 2 చంపింది. అట్లాగే 3 మహిళలు, 3 చిన్నపిల్లలను కూడా చంపింది. అట్లాంటి దుష్కృత్యాలకి పాకిస్తాన్ పాల్పడుతుంటే భారతదేశం మాత్రం బాధ్యతాయుతంగా ఏదైతే లాహోర్లో ఉన్నటువంటి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని జామ్ చేయగలిగాం, దాన్ని ధ్వంసం చేయగలిగాం. అట్లాగే పాకిస్తాన్ చేసిన దానికి ప్రతిగా అదే స్థాయి పేలుడు వాళ్ళకి చూపించాం. ఇక్కడితో వాళ్ళు ఆలోచించుకుని ఆగాల్సినటువంటి సందర్భం అన్నటువంటి విషయాన్ని భారత ప్రభుత్వం తరపున అటు మిస్త్రీ, ఇటు ఖురేషి, అటు సింగ్ 3 కలిసి నిన్న ఎవరైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారో వాళ్ళే ఇప్పుడు ధృవీకరించుకుంటూ వచ్చారు. ఇక్కడ కీలకమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు. ఇప్పటికైనా నువ్వు వాగు, నువ్వు ఉగ్రవాదుని పంపావు, మేము ఉగ్రవాదుని చంపాం, నువ్వు మిస్సైళ్ళు పంపావు, మేము నీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేపేశాం. ఇక ఆగితే నీ ఇష్టం, లేదంటే ఇక నీకే నష్టం, ఆ తర్వాత మిగిలేది కష్టం. ఇది పాకిస్తాన్కి భారత్ ఇచ్చిన సందేశం.